ఏపీ ఎన్నికల వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. ఇక జనసేనకు ఇచ్చే సీట్లపైన చంద్రబాబు దాదాపు క్లారిటీ ఇచ్చారు. పవన్ మాత్రం తమకు మరిన్ని సీట్లతో పాటుగా స్థానాలపైన పట్టుబడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య కీలక సమావేశం జరిగింది. కాసేపట్లో దాదాపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు సర్దుబాటులో భాగంగా 22 నుంచి 25 సీట్ల వరకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక సీటు కేటాయించాలని కోరుతున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 45 సీట్లకు తమ అభ్యర్థులతో సహా పవన్ జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. జనసేనకు ఇచ్చే సీట్లపైన చంద్రబాబు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. పవన్ మాత్రం తమకు మరిన్ని సీట్లతో పాటుగా స్థానాలపైన పట్టుబడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య కీలక సమావేశం జరిగింది. కాసేపట్లో దాదాపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు సర్దుబాటులో భాగంగా 22 నుంచి 25 సీట్ల వరకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక సీటు కేటాయించాలని కోరుతున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక 45 సీట్లకు తమ అభ్యర్థులతో సహా పవన్ జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. కోటిరెడ్డి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ఒక కీలక రాజకీయ పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే 3 సార్లు సమావేశమైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ 2 పార్టీల మధ్య పొత్తు కొనసాగేట్లయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం వీళ్ళ మధ్య ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల అంటే గత నెల 13వ తేదీన సమావేశం తర్వాత మళ్ళీ దాదాపు 25 రోజుల తర్వాత ఈ రోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను చర్చించారని తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినటువంటి సీట్లు కాకుండా అదనంగా కొన్ని సీట్లు కేటాయించాలని జనసేన పట్టుబడుతుందనేటువంటి సమాచారం మాత్రమే ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశాన్ని మనం చూసినట్లయితే 10వ తేదీ తర్వాతే ఈ 2 పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం. గత నెలలో చంద్రబాబు నాయుడు 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మొన్న జనవరి 26వ తేదీన పవన్ కళ్యాణ్ కూడా 2 స్థానాలకు తన పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఉన్నటువంటి ఒత్తిడి మేరకు 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాను, పొత్తు ధర్మంలో భాగంగా మీరు ఇద్దరిని ప్రకటించారు కాబట్టి నేను కూడా ఇద్దరిని ప్రకటిస్తున్నాను అని ప్రకటించారు. ఇది వివాదం రాజుకోకముందే దీన్ని సద్దుమణిగేలాగా కార్యకర్తల్లో ఒక నెగటివ్ సమాచారం వెళ్లకుండా ఉండేందుకోసం ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రధానంగా అభ్యర్థులను ఎక్కడా కూడా ప్రకటించకుండా ఉమ్మడిగా కార్యాచరణను రూపొందించుకొని అభ్యర్థులను ప్రకటించేందుకే వాళ్ళు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ జరిగినటువంటి సమావేశంలో ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఈ సమావేశం పూర్తిగా అంటే ఎక్కడ అభ్యర్థులను ప్రకటించాలి, ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే దాని మీద ఇంకా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు ఇంకొక కారణం కూడా ఉంది. ఈ పొత్తులో భాగంగా బీజేపీ కూడా వస్తుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తూ వస్తున్నారు. దీని మీద గతంలో కూడా చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు ఎక్కడ ఫలప్రదం కాలేదు. ఇది మరోసారి ఢిల్లీ వెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినేతలతోటి బీజేపీ అధినాయకత్వంతో చర్చించేటువంటి అవకాశం ఉంది. బహుశా తాను ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మరోసారి ఆ క్లారిటీ దిశగా వీరిద్దరి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో ఎన్ని పార్లమెంట్ స్థానాలు జనసేన కేటాయిస్తారు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు జనసేన కేటాయిస్తారు అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా చూసినట్లయితే జనసేన పార్టీ నాయకుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. వారి వైపు నుంచి కనీసం 60 స్థానాలు అడిగితే కనీసం 40 స్థానాల వరకైనా
తెలుగుదేశం పార్టీ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి ఖచ్చితంగా తీసుకురావాలని పార్టీ నాయకులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఆ పార్టీ నాయకుల అభిష్టం మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు వద్ద దీనికి సంబంధించిన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సీట్ల సర్దుబాటు వీరు కోరినటువంటి సీట్లు కేటాయించేట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి సమస్యలను ఎలా ఫేస్ చేయాలి, గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు సీట్ల సర్దుబాటు కూడా ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ నెల 10వ తేదీ తర్వాత మరోసారి సమావేశం తర్వాతనే ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంది, ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అనేటువంటి అంశాల మీద స్పష్టత వస్తుంది. దీనికి ముందే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ అధినేతలతో మాట్లాడి వచ్చిన తర్వాత మాత్రమే ఈ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి.